సార్ నేను రమ్మనండి, ధర్నా చేయమని అక్కడ సైట్ దగ్గరకు వచ్చి ఆయనకి అప్పచెబుదాం. కాదు సార్, నేనేమంటా అంటే లోకం మాధవ్ గారు కానీ మన సుందర విజయ్ కుమార్ గారు కానీ ఇంకెవరన్నా సరే ఇంతకుముందు కబ్జా చేసినట్టు ఉన్నట్లయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఆయన ఇప్పుడు అంటే మీరు మళ్ళీ కొనతాల రామకృష్ణ గారు సుందరపు వీళ్ళిద్దరూ ఈ మంతట చెప్పడం ఆయన సమాధానం నువ్వు ఆగు లక్ష్మణ్, ఒక్క నిమిషం ఆగు. నేను ఏం చెప్తా ఉన్నానంటే నేను దానికి సొల్యూషన్ చెప్తాను, ఒక్క నిమిషం ఆగు, మధ్యలో డిస్టర్బ్ చేయకు. నేను సొల్యూషన్ చెప్తా ఉన్నాను, నువ్వు చెప్పిన ప్రశ్నకి లేకపోతే ప్రాబ్లంకి నేను సొల్యూషన్ చెప్తా. పవన్ కళ్యాణ్ గారు అర్జీలు తీసుకుంటా ఉన్నారు జనవాణి పేరుతో. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే కబ్జా చేశారని మీరు అనుకుంటా ఉన్నారో, ఎవరైతే భూములు కబ్జా చేయబడ్డాయని మీరు అనుకుంటా ఉన్నారో వాళ్ళని తీసుకుని రేపొద్దున మంగళగిరి పార్టీ ఆఫీస్కి రండి. మంగళగిరి పార్టీ ఆఫీస్కి రండి. ఏదో మీ ఇష్టం వచ్చినట్టు గాలి వార్తలు లేకపోతే గాలి ఆరోపణలు ఇనబ్బా ఇనొకసారి నేను చెప్పింది అయిన తర్వాత నువ్వు మాట్లాడు, మధ్యలో డిస్టర్బ్ చేయకు. నేనేం చెప్తా ఉన్నానంటే గాలి పార్టీలో చేరిన తర్వాత గాలి ఆరోపణలు చేయొద్దు. నేనేం చెప్తా ఉన్నానంటే రేపొద్దున తెలుసండి ఒక్క నిమిషం లక్ష్మణ్ ఓకే లక్ష్మణ్ ఒక నిమిషం వినాలి కిరణ్ ఒక నిమిషం లక్ష్మణ్ ఒక నిమిషం అండి. చౌదరి గారు మీరు వెయిట్ చేయండి. లక్ష్మణ్ ఆయన మంచి సొల్యూషన్ చెప్పాడు. మంగళవారం నాడు ఎవరైనా బాధితులు ఉంటే పవన్ కళ్యాణ్ గారి నోటీసులో అట పెట్టండి, అర్జీ ఇవ్వండి, తప్పే ఉంది. ఆయన ఉప ముఖ్యమంత్రి కదా, కృష్ణాంజలి కాదే, అందులో ఏమన్నా రాంగ్ ఉందా? ఆగు లక్ష్మణ్ వెయిట్ అమ్మా. ఒక్క నిమిషం లక్ష్మణ్ ఒక నిమిషం. ఎప్పుడు చేశారు? అరే ఒక్క నిమిషం లక్ష్మణ్ అరే వెయిట్ అమ్మా. వర్మ గారు దాసరి కిరణ్ గారు చెప్పిన దాంట్లో రాంగ్ ఉందండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ మీద అవినీతి గానీ అక్రమాల ఆరోపణలు వచ్చినప్పుడు మీ దగ్గర ఏమన్నా ఉంటే ఆధారాలు తీసుకురండి, మాకు చెప్పండి అని అనటం అనేది చాలా తప్పండి. తప్పు తప్పండి. ముగిస్తాను. మీరు ఎందుకు మిమ్మల్ని రాంగ్ అన్నది ఒక పాయింట్ చెప్పి ముగిస్తా. కావాల్సిన చెప్పు మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి. ప్రభుత్వం దగ్గర దర్యాప్తు సంస్థలు ఉంటాయి, మీ దగ్గర అన్ని అధికారాలు ఉంటాయి. ఒక ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ మీద ఆరోపణలు వస్తే ఖచ్చితంగా వాటి మీద రెస్పాండ్ అయ్యి ప్రతిపక్షం వాళ్ళ మీద ఏ విధంగా అయితే దర్యాప్తు చేస్తూ మన మీద కూడా అలాంటి దర్యాప్తు చేసుకుంటే మంచిది. లేదు అనుకోండి, మనకు అధికారం ఉంది కదా, మీరు దగ్గర నుంచి ఆధారాలు తీసుకోండి అనటం కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు జగన్ గారికి చెప్పండి వెళ్ళి మీరు ఒక్క నిమిషం మీరు కొంచెం జగన్ గారికి చెప్పండి ఆ మాట. మరి సార్ ఒకటి ఇక్కడైతే జగన్ దగ్గర మాట్లాడిన అదే మాట. కిరణ్ సార్ కొంచెం మ్యూట్ లో పెట్టండి సార్, ఆయన నేను మాట్లాడతాను 2 నిమిషాలు. సార్ నేనేం చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు గవాలన ఒక ఆరోపణ చేస్తే దానికి సిబిఐ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీలు వేస్తారా సార్? నేనేమంటా ఉన్నాను ఆగండి సార్. సార్ ఇప్పుడు మీరేదో అంటారు, ఎవరో 1000 ఎకరాలు కబ్జా చేశారంటారు, ఏం చేయమంటారు వాళ్ళని? వాళ్ళు వచ్చి ప్రూవ్ చేసుకోవాలా? లేకపోతే మీరు అడగంగానే గవర్నమెంట్ ఈ సిఐడిని వేసేస్తుందా, ఏసీబీని వేస్తుందా, సిబిఐ ఎంక్వైరీ వేసేయాలా? అట్లా కాదు కదా. ఇప్పుడు రేగిళ్ళ లక్ష్మణ్ గారు ఇక్కడ కూర్చుని ఎవరో 1000 ఎకరాలు కబ్జా చేశారంటాడు, అన్నీ వేసేయాలా ఈ ఎంక్వైరీ?
ఏం మాట్లాడుతున్నారు సార్? అంటే వేస్తారా వేయరని ఏంటి సార్ ఆయన అనగానే వేసేస్తారా? అంతేగాని మీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి మీకు అప్లికేషన్ మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు నేను చెప్పాను మీరు మీ దగ్గరకు వచ్చి రిప్రజెంట్ చేయాలనే తప్పు. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు అతను ముగ్గురు మీద ఆరోపణలు చేశాడు. ఏం చేయాలి ఇప్పుడు? ముగ్గురు వచ్చేసి వాళ్ళ పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలా? ఏం అక్కర్లేదు, మీ ఇష్టం. అది మీరు నిరూపించుకుంటారా లేదని మీ ఇష్టం అండి. అట్లా కాదు, కానీ మీరు రిప్రజెంట్ చేయండి, ఆధారాలు చూపించండి అని అంటే తప్పు. నేను అదే చెప్తున్నా. ఒక ఎంక్వైరీ అడగండి, కోర్టులో కేసు వేయండి, లేకపోతే దానికి ప్రాసెస్ ఉంటది. మీరు డివి డిబేట్ లో కూర్చొని ఆయన ఆరోపణ చేశారంటే నేను చేస్తారు, దానికి ఒక్కటే పాయింట్, పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి రిప్రజెంట్ చేయండి అన్న ఒక పాయింట్ నేను తప్పు బట్టి రెస్పాండ్ అవ్వండి. అది వేరే విషయం. నేనేం చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు నేను మీ ల్యాండ్ కబ్జా చేశాను అనుకోండి, మీరు అక్కడికి అర్జీ ఇవ్వండి వెళ్ళి, లేకపోతే చెప్పండి. ఏం చేస్తుంది గవర్నమెంట్? ఇప్పుడు జనవాణి ప్రోగ్రామ్ అది కదండి. జనవాణి ప్రోగ్రామ్ ఏంటి సార్? అవునండి, మీ పార్టీ ప్రోగ్రామ్ అండి. మీ పార్టీ అవునండి, మా పార్టీ ప్రోగ్రామ్ అంటే మా కార్యకర్తలు వస్తారా? మా పార్టీ ప్రోగ్రామ్ అంటే మా కార్యకర్తలు వచ్చి అర్జీలు ఇస్తారా? అందుకనే మీరు దాని మీద రెస్పాండ్ అవుతారా లేదా అని డిబేట్ లో చెప్పేదాన్ని మీరు రెస్పాండ్ అవ్వండి. మీరు ఏమైనా రెస్పాండ్ కాకపోండి, పవన్ కళ్యాణ్ కి వచ్చి చెప్పండి, మీరు ఆధారాలు ఇవ్వండి అనేది తప్పు. ఓకే 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 అండి, ఓకే చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దాశరథి చేసిన పాలనందుకు. థ్యాంక్ యూ అండి కృష్ణాంజలి గారు, థ్యాంక్ యూ కేవీపీ చౌదరి గారు, థ్యాంక్ యూ రేగి లక్ష్మణరావు గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.